సో నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో అయితే గవర్నమెంట్ కొత్త స్కీమ్ని అయితే మనకి ప్రవేశపెట్టింది. అయితే నేటి నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి అయితే శ్రీకారం చుట్టింది. సో ఈ నేపథ్యంలోనే రోటరీ నగర్ ప్రభుత్వ పాఠశాల బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఒక రోజు, మంగళవారం ఇలా ప్రతి వారం కూడా ఒక్కొక్క టిఫిన్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసే ప్రక్రియ సాగుతూ ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికరమైన ఆహారం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ఖమ్మం జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎట్ ఏ టైం ప్రారంభించినటువంటి నేపథ్యంలో కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క స్కూల్లో ప్రస్తుతం దీనిని ఒక్కొక్క చోట ప్రారంభించారు. ఈ ప్రారంభానికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి పోవడ అజయ్ కుమార్, కొన్ని చోట్ల విపి గౌతమ్, జిల్లా కలెక్టర్, ఇతర అనేక మంది కూడా పాల్గొని ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ యొక్క విధి విధానాలు ఇప్పటి వరకు ఖరారు కాకపోవడంతో ఈరోజు ఉపాధ్యాయుల్లో, ప్రధానంగా తల్లిదండ్రులు గందరగోళం నెలకొంది. ఈ రోజు ప్రకటించినటువంటి ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో, ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ ఇది వరంగల్లో అక్షయ ఫౌండేషన్ నేతృత్వంలో తయారు చేసుకొని ఉదయాన్నే తెల్లవారుజామున తయారు చేసుకొని టిఫిన్స్ పెట్టడం ఫలితంగా పూర్తిగా చల్లబడినటువంటి టిఫిన్స్ విద్యార్థులకు అందించేటువంటి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని పట్ల ప్రభుత్వం ఎటువంటి స్పష్టత, అంటే ఈ మెనూకి సంబంధించినటువంటి సిస్టమ్ అమలు కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో సంబంధించి ఉదాహరణకి 73,000 మంది ప్రభుత్వ 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు, 73,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో ఉదయాన్నే 8:30 నుంచి 9 గంటల లోపు పెట్టే